అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మానవుని యాంత్రిక జీవనంలో పొద్దున్నుంచి ఉరుకులు పరుగులుగా ఉన్నటువంటి జీవన విధానంలో వారు తీసుకున్న ఆహార పద్ధతులు ఎలా ఉన్నాయి అంటే వస్తున్నటువంటి ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి అనే ఉద్దేశం కొద్దీ అంటే మానవుడు తీసుకున్న ఆహారం ఎలా ఉంది అనే యాంత్రిక జీవనంలో ఎటువంటి వస్తువులను ఉపయోగించుకుంటూ ముందుకెళ్తున్నాడనే సందర్భంగా మనము గానుగకు సంబంధించిన ఆయిల్ ద్వారా ఈ సేంద్రియ పద్ధతిలో ఒక గానుగకు సంబంధించిన ఆయిల్ని కూడా తీయడం జరుగుతుంది. ఈ గానుగకు సంబంధించి తీసుకున్నట్టయితే 3 కిలోల పల్లీలతోనూ 1 కిలో నూనెను తీయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క గానుగకు సంబంధించిన నిర్వాహకుడు మధు ఉన్నారు. మధు, చెప్పండి, ఈ యొక్క గానుగకు సంబంధించింది ఎద్దు గానుగకు సంబంధించి ఎందుకు రిఫైన్డ్ ఆయిల్కు తేడా అయింది, ఈ యొక్క గానుగ ఆయిల్కు ఉన్న తేడా అయిందని చెప్పొచ్చు? నమస్తే అండి, నా పేరు మధుసూదన్ రెడ్డి. మనది ఇక్కడే పక్కనండి, దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామం. మనం ఇక్కడ 2019 నుంచి షాప్ రన్ చేస్తున్నాము. బట్ ఏంటంటే ఆయిల్స్ బయట తెచ్చి అమ్మేవాళ్ళం. బయట తెచ్చి అమ్మడం వల్ల కస్టమర్కి ఎలాంటి నమ్మకం లేకుండా పోతుంది. ఎందుకంటే ఎక్కడ వచ్చి ఇక్కడ అమ్మడం వల్ల కస్టమర్కి ఆ నమ్మకం ఇవ్వలేకపోతున్నాం. సో దానివల్ల మేము ఏమనుకున్నామంటే మనమే పెట్టాలి కానీ మొదలు పెట్టాము. అప్పుడు నేను నా జాబ్ ప్రొఫైల్ మీద మైసూర్ వెళ్ళినప్పుడు అక్కడ గానుగలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ గానుగలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గానుగలు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనం చూశాను, నేను రీసెర్చ్ చేసినప్పుడు చాలా రకాల ఆయిల్ తీయడం జరిగింది. అంటే ఒకటి మిల్లో కానీ మిషన్ గానుగలని లేదా సోకాల్ చాలా రకాలుగా ఆయిల్ తీయడం జరుగుతుంది. బట్ అందులో ఏది స్వచ్ఛమైనది, ఏది మంచిది అని అనుకున్నప్పుడు నాకు కొందరి సలహాల ద్వారా తెలిసింది అంటే ఎద్దు గానుగ అనేదే ఇంకా అన్నిటికంటే మంచిది, దీనికంటే మంచి నూనె లేదు, ఇదే బెస్ట్ ఆయిల్ అని తెలిసినప్పుడు సరే ఇక మనం తీసేదో ఎట్లా మనం పెడదాం అనుకున్నాం కదా, అదేదో బెస్టే పెడదామన్న కాన్సెప్ట్లో స్టార్ట్ చేసింది ఎద్దు గానుగ. ఓకే, అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది గానుగకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇదే కాకుండా వివిధ రకాల గానుగ నూనెలకు సంబంధించి నువ్వులు కావచ్చు, ఆవాలు కావచ్చు, అంటే కొబ్బరికి సంబంధించి కావచ్చు, వీటివన్నీ తీస్తున్నారు. వాటి వల్ల ఉపయోగం ఎలా ఉండబోతుంది ప్రజలకు? సో మనం వచ్చేసి ఇక్కడ ఎద్దు గానుగ ద్వారా మనం అన్ని రకాల ఆయిల్స్ ఇస్తామండి. అందులో వచ్చేసి పల్లి, నువ్వులు, కొబ్బరి, కుసుమ, సన్ఫ్లవర్, ఆముదం, ఆవ, అవిష, గడ్డి నువ్వులు, ఇలా ఆయిల్ వచ్చే ప్రతి సీడ్ మన దాంట్లో తీయొచ్చు. సో ఈ ఆయిల్ వచ్చేసి మనకేంటంటే బయట ఆయిల్కి దీనికి తేడా ఏంటంటే రీఫైండ్ ఆయిల్ 2 లీటర్ల ప్లేస్లో మనకి 1 లీటర్ సరిపోతుంది. డబ్బులు వచ్చేసి మనకు కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ క్వాలిటీ ఉంటుంది, హెల్త్ ఉంటుంది. సో మీకు చిన్న ఎగ్జాంపుల్లో చూసుకుంటే మన ముత్తాతలు వచ్చేసి 100 సంవత్సరాలు బతికిరు, 100 పైన బతికిరు. మన తాతలు జస్ట్ 80 సంవత్సరాలు బతికి 80 నుంచి 100 వరకు బతికిరు. మన తండ్రులు ఎక్కడి వరకు అంటే 80 దాకా ఉండగలుగుతారు. మనం 50 తర్వాత ఉంటామని నమ్మకం లేకుండా పోయిన పరిస్థితి. కేవలం దాని రీజన్ ఏంటంటే మన ఆహారపు అలవాట్లు. ఆ ఆహారపు అలవాట్లో ఒక నూనె కదండి, మనం తినే ప్రతిదీ కల్తీది. కాబట్టి ఆ కల్తీ లేకుండా ఉండాలనే మనం సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు మన షాప్లో ఉంటవి. దాంతోపాటు ఎద్దు గానుగ ద్వారా తయారు చేసిన నూనెలు ఉంటాయి ఇక్కడ. సో ప్రతి నూనె మీకు ఎటువంటి కల్తీ లేకుండా మీ కళ్ళ ముందే తయారు చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టింది ఎద్దు గానుగ. సో రీఫైండ్ ఆయిల్స్ వాడడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని అందరికీ తెలుసు. మనం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆయిలే కాదు, అందరికీ తెలిసిందే. సో మన అందరికీ తెలిసిందే 3 కిలోలు లేని 1 లీటర్ నూనె రాదని తెలుసు. 1 కిలో పల్లి 120 నుంచి 150 రూపాయలు ఉంది. సో ఒక లీటర్ నూనె రావాలంటే దాదాపు 400 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనకు మార్కెట్లో ఏంటి అంటే 120 రూపాయలకి 1 లీటర్ నూనె ఇస్తుందంటే అది నూనెనే కాదనేది మనందరికీ తెలిసిన విషయమే. అది వాడడం వల్ల మనతో పాటు మన పిల్లల హెల్త్ కూడా మనమే ఖరాబ్ చేస్తున్నాం. సో మీ హెల్త్ మీ ఇష్టం అండి, కానీ పిల్లల హెల్త్ ఖరాబ్ చేయడానికి మనకేం రైట్స్ ఉన్నవి? వాళ్ళకన్నా మంచి హెల్త్ ఇవ్వాలి కదా, ఎందుకంటే ఫ్యూచర్ వాళ్ళది. సో వాళ్ళకన్నా బెస్ట్ హెల్త్ ఇవ్వాలంటే మనం మార్చుకోవాల్సింది మన ఆహారపు అలవాట్లే. అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే రిఫైన్డ్ ఆయిల్కి 120 నుంచి 150 రూపీస్ ఖరీదు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పేది 450 వరకు జరుగుతుంది. అంటే ఒక కస్టమర్కు ఎక్కువ మోతాదులో అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు కదా? లేదండి, మీరు 120 నుంచి 150 రూపాయలకు 1 లీటర్ నూనె వస్తుంది. కానీ మనకి అది 2 లీటర్లు అంటే దాదాపు మీకు 300 నుంచి 350 ఖర్చు అవుతుంది కదా. మరి అదే ఖర్చులో మీకు 1 లీటర్ వస్తుంది. ఆ 2 లీటర్లు వాడే ప్లేస్లో మనకు 1 లీటర్ నూనె సరిపోతుంది. సో ఆ విధంగా మీకు ఖర్చు కూడా కలిసి వస్తుంది కదా. ఈ ఖర్చు మీకు 2 లీటర్లు పడే ఖర్చు డబుల్ ఖర్చు పడుతున్నప్పుడు మీకు మన వాడకం కూడా డబుల్ వస్తుంది కదా. అది 2 లీటర్కి 1 లీటర్ వస్తున్నప్పుడు ఖర్చు కూడా పెద్దగా ఏమి ఉండదు. సో మామూలుగా మనం అనుకుంటాం కదంటే, మామూలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే, ఒక ఇంటికి సరుకు కనుక 3000 రూపాయల సరుకు అవుతుందంటే ఇక్కడ ఒక 500 నుంచి 600 ఎక్కువ అవుతుంది, 3600 అవుతుంది. కానీ ప్రతిదీ క్వాలిటీతో ఉంటుంది, సేంద్రియంగా పండించి ఉంటుంది. ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. అంటే చివరగా సిద్దిపేట జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్తారు? చివరగా ఈ వాడకంలో ఈ గానుగకు సంబంధించిన నూనెను వాడడం వల్ల, ఈ ఉత్పత్తులను వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారనే సందర్భంగా ఏం చెప్తారు సిద్దిపేట ప్రజలకు మీరు? నేను సిద్దిపేట ప్రజలకి చెప్పేది ఒకటే అండి, మనం వాడే ఆహారం కల్తీ లేనిదే ఉండాలి.
మనం తినే ఆహారం ఎలా ఉండాలంటే మనం తీసుకునే ఆహారమే మనకు ఔషధంగా మారాలి తప్ప ఔషధాన్ని ఆహారంగా తీసుకోవడం మంచిది కాదు. అంటే నేను చెప్పేది అంటే మెడిసిన్ని ఫుడ్గా కాకుండా ఫుడ్నే మెడిసిన్గా తీసుకోండి. మనం తినే ఫుడ్ మెడిసిన్ లాగా పనిచేయాలి తప్ప ప్రతిదానికి మెడిసిన్ యూజ్ చేయడం కంటే తినే ఫుడ్నే మెడిసిన్గా తీసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఇంకొక విషయం, ఇక్కడ కేవలం ఆయిలే కొనుక్కోమని చెప్పట్లేదు, మీరు సీడ్స్ తెచ్చుకొని నేను పట్టిస్తాను. ఇప్పుడు మీరు పల్లి తెచ్చుకున్నా, నువ్వులు తెచ్చుకున్నా, నేను ఇక్కడ ఆయిల్ ఆడించిస్తాను. ఆ విషయంలో కూడా మీ అందరికీ సపోర్ట్ చేస్తాను. అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు వాళ్ళు పల్లీలు తీసుకొచ్చి ఇక్కడ పట్టించుకోవడం వల్ల వాళ్ళకి ఎంత ఖర్చు మీరు తీసుకుంటారు? సో పల్లీలు మీద తెచ్చుకుంటే మనం కిలో 50 రూపాయలు తీసుకొని పట్టిస్తున్నామండి. ఎందుకంటే దాదాపు 3 గంటల టైం పడుతుంది. ఒకసారి 15 కిలోల పల్లి వేస్తే అది కంప్లీట్ కావడానికి దాదాపు 3 గంటల టైం పడుతుంది. కాబట్టి ఆ టైం దాన్ని డిపెండ్ చేసుకొని మనం 50 రూపాయల కిలోకి 50 రూపాయలు తీసుకొని పట్టిస్తాం. అంటే యాంత్రిక జీవనంలో మానవుడు యొక్క పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఆయన బిజీ లైఫ్లో ఇటువంటి ప్రకృతి రసాయనికకు సంబంధించిన వాడడం వల్ల ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన పంటనే మీరు ఉపయోగించినట్లయితే ఎంతో మీకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు తన యొక్క వాడే విధానాన్ని ఈ యొక్క సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి పంటల్ని వాడినట్టయితే అంటే ధర విషయంలో ఎక్కువైన మాత్రాన వారికి ఈ యొక్క ఆరోగ్యంగా ఉంటారు, భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తిగా ఉండబోతారని చెప్పి నిర్వాహకుడు మధు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.